దేశానికి ప్రాతినిధ్యం లేదని బాగా అపహాస్యం ఇదంతా కూడా జరిగింది. ఇది అయింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళే చెప్తున్నారు, మరి ఇతరులు చెప్తారు జనరల్గా ఇట్లాంటివి, కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీయే బేరం పెట్టారు అని. దీని మీద అంటే ఇది వైసీపీ వాళ్ళ ఒక పద్ధతిగా ఉంది. అదేంటంటే ఎంతసేపటికి అవతల వాళ్ళు అదే ఇంతకుముందు కదా దుష్ట చతుష్టయం అన్నట్టుగానే ఆ దుష్టులు కుటిలు పన్నాగాలు పన్నుతున్నారు, మాకు వ్యతిరేకం చేస్తారు కదా, మీకు వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకంగా మీరు. సో దాని మీద ఇది పెట్టారు. పెట్టగానే ఇంకా ఇంతకుముందు కొన్నారు, అప్పుడు కొన్నారు, ఇప్పుడు కొన్నారని నేనేమో ఆశ్చర్యపోను. అది మొదట నేను చెప్పదలుచుకుంది. తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నిస్తే నేనేమో ఆశ్చర్యపోను. అందులో కొత్త ఎత్తుగడ తీసుకుంటున్నారు, వాళ్ళతో ముందు రాజీనామా చేయించి తర్వాత ఎన్నిక అవుతారు అని. ఏదైనా రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజీనామా చేస్తే ఇంకా అసలేమీ మీరు ఆక్షేపిస్తారు? ఎందుకైతే ఉంది, రాజీనామా చేశారనుకోండి ఇద్దరు వాళ్ళు దీనిగా చేసి పార్టీ నుంచి ఎన్నికయ్యారనుకోండి, ఇంకా నిబంధన కూడా అదే కదా. ఇక్కడ నిజానికి వైసీపీ టీడీపీ మధ్యలో పెద్ద సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ గతసారి శాసనసభలో 2014 23 మంది శాసనసభ్యులు ఇటు నుంచి అటుపోయారు. సో 23 వాళ్ళకి 23 వచ్చాయి. దేవుని స్క్రిప్ట్ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. దేవుని స్క్రిప్ట్లో చంద్రబాబే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు కదా. దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకు, లేదనుకునే వాళ్ళకి అది వేరే సమస్య. కానీ కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇప్పుడు చంద్రబాబు చేతిలో స్క్రిప్ట్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ పైనుంచి ఆలీ చేతిలో కదా, అది పుస్తకం పడినట్టుగా ఇప్పుడు చంద్రబాబు భవిష్యవాణి చంద్రబాబు చేతిలో అధికార పీఠం పడింది. ఆయన దాన్ని చేస్తుండొచ్చు. నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. గతంలో జరిగింది. జగన్ అనే నాయకుడు వైసీపీ పెట్టి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇంత స్థాయికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు జగన్ అంటే ఉన్నటువంటి అబ్సెషన్ చాలా విపరీతంగా. జగన్ 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 రోజు 2010కి ముందు కూడా 11లో కూడా తెలుగుదేశం వాళ్ళు వరుసగా పెడుతుండేవాళ్ళు కేసులు, జగన్ ఇదంతా. ఎందుకంటే నేను ఒకసారి అడిగా, చంద్రబాబు నాయుడు మీరు వివరాలు నన్ను అడగండి, మీడియా ఎప్పుడు సోర్సులు చెప్పదు. ఓకే, మేము మీడియా కదా సార్, అందుకే చెప్తున్నా సోర్సులు పేర్లు నెవర్. ఓకే, పాయింట్ ఏమంటే ఎందుకు జగన్ అప్పుడేమీ కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లేరు, ఎందుకు అంతగా జగన్ గురించి అంటే రెండు ఇక్కడ కేసీఆర్ జగన్ ఈ రెండింటి గురించి చంద్రబాబు నాయుడుకి అప్పుడు చాలా ఇదిగా ఉంది. అంటే మీకు ఏముందండి, నేను ఒక లాజిక్ కూడా చెప్పా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది, మంత్రులుగా ఉన్నారు, వీళ్ళు ఎందుకని అధికారం వదులుకొని జగన్ దగ్గరికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకుంటారు? దాందే ఉంది, జగన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన కనుక మొదలు పెట్టేస్తే వీళ్ళు మారిపోవడం ఎంతసేపు? అప్పుడు లెక్కలో తలా ఒక 50 కోట్లు ఇస్తే ఒక 20 మంది మారిపోతే అయిపోతుంది కదా. అంటే మీకు ఒక విషయం తెలీదు, తెలిసినా మాట్లాడుతున్నారేమో. జగన్ అనే వ్యక్తి ₹1 కోటి తీయడు. జగన్ కొనడానికి ఏదో డబ్బులు ఇవ్వడు. రెండో దానికోసం ఆయన ఒక సిద్ధాంతం కూడా ఉంది. ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా దాంతో గెలవాల్సిందే, కానీ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను నేను తీసుకోను, తీసుకుంటే రాజీనామా చేసే రావాలి. అందుకే వైసీపీలో మొదట చేరిన 18 మందో 17 మందో వాళ్ళందరూ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాతే వైసీపీ. ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు, మిగిలిన వాళ్ళంతా గెలిచారు ఆ ఊపులో. కాబట్టి జగన్ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి అస్థిరత్వం తెస్తారో అనేది చంద్రబాబును చాలా కాలం నడిపించింది. ఈ ప్రాసెస్లోనే ఆయన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టకుండా చాలా కాలం భరించారు, ఆ ప్రభుత్వాన్ని కూడా మోసారు. అయితే జగన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా మీకు టికెట్ ఇస్తానో లేదో చెప్పను, మిమ్మల్ని పార్టీలో చేర్చుకోను, మీరు రాజీనామా చేసి నా టర్మ్స్ మీద రావాలి, ఇలాగే ఉండేవాడు అప్పుడు. సో ఇప్పుడు కూడా ఆయన చాలా పెద్ద విషయం అని చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించి రియల్ పాలిటిక్సే. అవును, నిజం చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే 2014లో అక్కడ నంద్యాలలో ఏసీవై రెడ్డి, రేణుక చంద్రబాబు కాంపౌండ్లో ప్రత్యక్షమయ్యారు. అప్పటికి ఇంకా ఏం జరగల, రిజల్ట్స్ వచ్చిన 2వ రోజు 3వ రోజు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అదేమీ పెద్ద కొత్త కాదు, రాజకీయాల్లో ఏదో పెద్ద మహా తప్పని ఆయన భావించే వ్యవహారం కూడా ఏమీ లేదు. కేసీఆర్ కూడా లేదు, అసలు లెజిస్లేచర్ పార్టీలే లేకుండా పోయాయి కదా.
రాజ్యసభలో ఇప్పుడు ఇంత శూన్యంగా ఉన్నప్పుడు తెలుగుదేశం, పైగా రాబోయే రోజుల్లో అన్నీ వాళ్ళకే వస్తాయి, వీళ్ళకేం రావు. కాబట్టి వాళ్ళు వీళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి తీవ్రంగా. సాక్షిలో రాశారు అంటే అవి తప్పకుండా తీవ్రంగా జరుగుతున్నాయి, రేపో జరుగుతుందని తెలియబట్టే వాళ్ళు ముందుగా మేము ముందే చెప్పాం కదా అని అనడం కోసం రాస్తున్నారు తప్ప. ఇంకా మూడోది వైసీపీ వాళ్ళ విశ్వాసం, లాయల్టీ. ఎందుకంత లాయల్గా ఉండాలి? ఇప్పుడు ప్రభుత్వము లేదు, వాళ్ళు ఇప్పుడు అంత లాయల్టీలు, అంత నైతిక విలువలు ఏదో ఒకనాటి కమ్యూనిస్టులాగానో ఇంకొక దానిలాగా సిద్ధాంతబద్ధమైనది ఏం కాదు కదా. గెలుపు, ఓటమి, అధికారం అదంతా ఉన్నప్పుడు మీరు అనేక మందిని చేర్చుకున్నారు కదా. కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చివరిలో కూడా చివరి రోజు వరకు పార్టీలు మారుతూనే ఉన్నారు కదా. ఇది నామినేషన్లు అయిపోయి ఇంకా 4 రోజులు ఎన్నికలంటే కూడా అప్పుడు కూడా పార్టీలు మీరు మారుస్తూనే ఉన్నారు, బొమ్మలు మారుస్తున్నారు. కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు. ఇదో పెద్ద నైతిక చర్చ అవుతుందని కూడా నేనేం భావించట్లేదు. కాకపోతే ఇక్కడ